ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకునేద్దాం. హాస్పిటల్లో విజయాంబిక చెప్పిన మాట విని దీపక్ ఇక రాఘవని చంపబోతూ రాజు, రూప, ప్రతాప్ అలాగే విరూపాక్షికి అడ్డంగా దొరకగానే ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది. మరి నిజంగా హాస్పిటల్ కి రాజు, రూప, విరూపాక్షి మళ్ళీ కూడా ప్రతాప్ ని తీసుకొచ్చారా? దీపక్ నిజంగానే వాళ్ళందరి ముందు కూడా బుక్ అయ్యాడా? అసలు ఎందుకు రాఘవని చంపాలనుకుంటున్నావు దీపక్ అని చెప్పి ప్రతాప్ నిలదీయగానే మమ్మీ చంపమని చెప్పింది మామయ్య అని చెప్పి నిజం చెప్పబోతున్నాడా? అసలు ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోని చూసేపోతే రాజు, రూప కంపెనీ, అదే ఆర్ఆర్ కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీని అక్రమంగా కూల్చివేస్తున్నారని చెప్పి దానిలో కావాలనే ఇంకొంచెం ఆద్యం పోసి శ్వేత మరింత ఉసుగొలుపుతుంది. అప్పటికి రాజు చెప్తూనే ఉంటాడు, శ్వేత పెద్దయ్య గారు ఏది కూడా తప్పుగా నిర్ణయం తీసుకోరు, కానీ ఇదెవరో వెనకుండి కావాలనే చేపిస్తున్నారు, వాళ్ళెవరో కనుక్కోవాలి, కానీ పెద్దయ్య గారిని అందరి ముందు కూడా మనం నిలబెట్టి అడిగితే ఆయన చిన్నబోతారు అని అంటున్నా కూడా వెంటనే విరూపాక్షి, ఏంటి రాజు అంత తేలిగ్గా ఎలా వదిలిపెడతాం, మనం వెళ్ళి ఖచ్చితంగా అడగాల్సిందే, ఈరోజు మనం బలయ్యాము రేపు ఇంకొకరి బల అవ్వచ్చు, ఈ కంపెనీ మీద ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయి, అది నీకు కూడా తెలుసు కదా అని చెప్పి అనగానే విరూపాక్షి అనగానే శ్వేత ఇక పదండి పదండి వెళ్దాం అని చెప్పి శ్వేత అలాగే రాజు, రూప, విరూపాక్షి అందరు కూడా క్యాంప్ ఆఫీస్ కి, అదే ప్రతాప్ ఉన్న ఆఫీస్ కి బయలుదేరి వెళ్తారు. ఇకపోతే విజయాంబిక టీవీలో వస్తున్న న్యూస్ అంతా కూడా చూస్తూ ఉంటుంది కదా, కావాలనే ఇక హాస్పిటల్లో ఈ సమయంలో ఎవరు ఉన్నారని చెప్పి ప్లాన్ చేసి వెంటనే దీపక్కి ఫోన్ చేసి ఆ రాఘవని అంతం చేయమని చెప్పాలని అనుకుంటూ ఉంటుంది కదా. వెంటనే దీపక్కి ఫోన్ చేస్తుంది. దీపక్ సమయానికి అప్పుడే హారతిని తీసుకుని హాస్పిటల్కి వచ్చాడు కదా. ఫోన్ చేసి చెప్పగానే ఏంటి మమ్మీ చెప్పు అనగానే, ఏంటి దీపక్ ఏమైపోయావురా, నిన్ననగా మీ ఫ్రెండ్కి ఆరోగ్యం బాగోలేదని వెళ్ళావు, ఇంతవరకు ఇంటి ముఖం చూడలేదు, ఏమైపోయావు అనగానే, మా ఫ్రెండ్కి ఆరోగ్యం బాగోలేదనే వచ్చాను మమ్మీ, కానీ నువ్వు చెప్పిన పని కూడా పూర్తి చేయాలి కదా, దానికోసమే వెయిట్ చేస్తున్నాను అనగానే, సరే కానీ నీ కొంచెం పని తేలికయ్యే విషయం చెప్తాను విను, ఇప్పుడు హాస్పిటల్లో ఆ రాఘవ దగ్గర విరూపాక్షి కానీ రాజు, రూపలు కానీ ఎవ్వరూ లేరురా, నువ్వు వెంటనే ఆ రాఘవ పని పూర్తి చేయి అనగానే, సరే మమ్మీ అని చెప్పి అంటూ ఉంటే, పని పూర్తి చేసిన తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పు దీపక్ అనగానే, సరే మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటాడు కదా. సరిగా షాక్ అయిపోతుంది శ్వేత, అదేంటి అలా మాట్లాడుతున్నారు అనగానే రాజు, రూపలు కూడా, లేదు పెద్దయ్య, అది సొంత భూములతోనే మేము ఆ కంపెనీని నిర్మించుకున్నాము, ఎక్కడ కూడా ఏమీ చేసింది కాదు, అందరి దగ్గర పర్మిషన్ తీసుకొని మేము దాని ఆఫీస్ని నిర్మించుకున్నాం పెద్దయ్య అనగానే వెంటనే ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు, నా దృష్టికి వచ్చిన వాటి అన్నిటినీ కూడా నేను ఇలానే చేస్తున్నాను, ప్రజలకి న్యాయం జరగడం తప్ప నాకు ఇంకొక మార్గం లేదు, అందుకే కంపెనీ బఫర్ జోన్ లో ఉందని చెప్పినప్పుడు వెంటనే దానిని కూడా కూల్చివేయమని ఆదేశం పాస్ చేశాను అనగానే ఒక్కసారిగా రాజు, రూప షాక్ అయిపోతారు. రూప కూడా, లేదు నాన్న, అది అమ్మ ఎంతో కష్టపడి నిర్మించిన కంపెనీ, రాజు దానిలో బాస్గా ఉన్నాడనే కానీ దాని వెనుక ఉండి నడిపించేదంతా అమ్మనే అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అయినా నువ్వు ఇదంతా మనసులో పెట్టుకొని చేస్తున్నావు అనిపిస్తుంది సూర్య, ఏది ఏమైనా సరే నువ్వు అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కంపెనీని కూల్చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి విరూపాక్షి కూడా అంటూ ఉంటుంది. ఇకపోతే ప్రతాప్ అలాగే రాజు, రూపలో అందరూ కూడా అలానే మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఇక ఇక హాస్పిటల్లో మాత్రం దీపక్ ఎలాగైనా రాఘవని చంపడానికి అటు ఇటు చూస్తూ రాఘవ ఉన్న గదిలోనికి వచ్చి వెంటనే రాఘవ వైపు చూస్తూ, మమ్మల్ని కాపాడడానికి నీ ప్రాణాలను బలి తీయాల్సి వస్తుంది రాఘవ, క్షమించు అని చెప్పేసి వెంటనే రాఘవ దగ్గరికి వచ్చి నించుంటాడు. అక్కడ జరిగిన విషయాలన్నీ కూడా వదిలిపెట్టేస్తే హాస్పిటల్కి మళ్ళీ కూడా రాజు ప్రతాప్ని తీసుకుని వస్తూ ఉంటాడు. అనుకోకుండా మందరం కూడా అదే హాస్పిటల్లో ఉండడం, వెంటనే రాజు, రూప, విరూపాక్షి అందరూ కూడా హాస్పిటల్ లోపలికి ఎంటర్ అవుతారు కదా. వెంటనే రాఘవ గదిలోనికి వెళ్ళగానే అక్కడ దీపక్ ని చూసి ఒక్కసారిగా అందరు కూడా షాక్ అయిపోతారు. ప్రతాప్ అందరినీ కూడా చూసి దీపక్ షాక్ అయిపోతాడు. దీపక్ నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే దీపక్ నీళ్లు నములుతూ ఉంటాడు. నీకు ఇంకా అర్థం కాలేదా నాన్న, అత్తయ్య చెప్పిన మాట ప్రకారం ఇక ఈ దీపకే రాఘవని చంపడానికి వచ్చాడు, రాఘవ ఉంటే మిమ్మల్ని అమ్మని కలపడానికి అడ్డంగా ఉంటాడని
ఖచ్చితంగా రాఘవని ప్రాణాలను తీయాలని అత్తయ్య దీపక్ కంకణం కట్టుకున్నారు అని రాజు రూప నిరూపించగానే ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు. మరి ప్రతాప్ ఇక దీపక్ కాలర్ పట్టుకొని అసలు నువ్వు ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు అని నిలదీయబోతున్నాడా, అసలు ఏం జరుగుతుంది?